కజ్జాయి కేక్ కజ్జాయి నువ్వు జల్లి బండి హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టిన రోజు జయ జయలో చెట్టి పాపాయి. BMW S1000 RR Iris 22nd birthday. క్యారియర్ దీంట్లో బట్టలు వేసుకొని అమ్ముకొని రా ఇవన్నీ పైసలు తీసుకోకు అన్న అట్లా అమ్మాలి. వెల్కమ్ బ్యాక్ టు వంశీ ఛానల్. ఈరోజు అయితే మనం ఐరిస్ కి గిఫ్ట్ ఇస్తున్నాం. తెలిసిగా మనం అంటేనే మెంటల్ గిఫ్ట్లు ఇస్తాం. అది ఆమెకు తెలియదు. గిఫ్ట్ అంటే ఈరోజు బర్త్డే ఉంది గాయస్ ఐరిస్. మనం స్పెషల్ గా కొంచెం చేద్దామని చెప్పి ఒక గిఫ్ట్ ఇస్తున్నాం గాయస్. ఆ గిఫ్ట్ ఏందో మీరే చూస్తారు తొందరలో. ఆమె అయితే కాల్ చేసినాం రమ్మని చెప్పి. ఎండకు అస్సలు అవుతలేదు గాయస్. అందరికి సర్ప్రైజ్ అది. ఆమెకే కాదు అందరికి సర్ప్రైజ్. ఎండకు అయితలేదు. మొత్తం లోపల మొత్తం ఉడికిపోతుంది మొత్తం బాడీ మొత్తం. It's a chala clear sky. Sud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. సో గాయస్ ఇప్పుడైతే మనం ఆమెకైతే ఫోన్ చేసినాం ఇక్కడికి రమ్మని, మా ఇంటికాడికి రమ్మని. వస్తుంది గాయస్. ఆమెకు సర్ప్రైజ్ ఆమెకు తెలియదు అనమాట. సర్ప్రైజ్ ఏం చేస్తున్నాం ఏం చేయాలి మొత్తం ఇది డిఫరెంట్ బ్లాగ్ అనమాట. మొత్తం వేరే ఉంటుంది కంటెంట్. ఇంకా చాలా ఇష్టం చాలా తీసుకొద్దాం గాయస్. ఇప్పుడైతే ఆమె కాల్ చేసినాం వస్తుంది. మీకు ఇంకేమైనా డేర్లు ఇంకేమైనా ప్రాంక్స్ అవన్నీ ఉన్నా అని కమెంట్ చేయరు, మర్చిపోకూడదు. అయితే ఇప్పుడైతే డేర్ కిందికే అనుకో. ఇక అది గిఫ్ట్ డేర్ అన్నిటికీ ఒకదాని కిందికి వస్తుంది. మనం అన్ని కలిపి ఒకటే వీడియోలో చేస్తున్నాం అనమాట. సూపరు కత్తి తురుము. సో గాయ్స్ ఈరోజు అయితే ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే కేక్ కోయకుండా హ్యాపీ బర్త్డే. సో గాయ్స్ ఈ మీద డెకరేషన్ చేసుకుంటున్నాం బర్త్డే కి అనమాట. ఇది మీరు చేస్తున్నారు మరి అందుకే మనం చేద్దాం కదా డెకరేషన్. కజ్జాయి కేక్ కజ్జాయి నువ్వు జల్లి బండి హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టిన రోజు జయ జయలో చెట్టి పాపాయి. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మ పడుతున్నారా కజ్జాయి కజ్జాయి పొడితలే కజ్జాయి పొడితలే. కరెక్టే. గ్యాస్ పోయింది అలా గ్యాస్ పోయింది. అరే అటు తిరిగి అయిపోయింది. అరే సో గాయస్ చూడండి గాయస్ ఫస్ట్ ఆమెనే తింటా అనమాట. మొత్తం ఎట్లా అంటే నేను ఫెయిల్ గా నువ్వే తినాలా. ఏంటి అప్పనే పడ్డాయండి. పాట పాడలే. సో గాయస్ ఈ ఎండలా ఈమె బయటకు రాదనమాట. మొత్తం ఏసీలోనే ఉంటుంది. ఈమెకి ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నాం అనమాట. ఈరోజు పెద్ద టాస్కే అది. బర్త్డే రోజు అవన్నీ పెట్టకు. బండి BMW. సో గాయస్ ఈమెకి BMW కావాలంట గాయస్. ఈమెకి మొత్తం బండి S1000 RR అట్లనే కనిపిస్తుంది నాకు. RR కింద S1000 RR బండి. BMW S1000 RR Iris 22nd birthday. ఫుల్ ఎక్సైట్మెంట్ ఇంగ్లీష్ రాదు గాయస్. నాకు ఇంగ్లీష్ నేర్పిస్తాదంట. ఫుల్ ఎక్సైట్మెంట్. ఆగు చెప్పని మొత్తం నేను అంటున్నా కింద బర్త్డే కి ఫుల్ ఎక్సైట్మెంట్లు ఉండే. ఎందుకంటే BMW S1000 RR నాకు వంశీ గిఫ్ట్ ఇచ్చిండు కాబట్టి అందుకని. ఏ కలర్? నా గిఫ్ట్ కాదు, నా బర్త్డే గిఫ్ట్. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన BMW S1000 RR అని చెప్పిండు. పింక్. విచ్ కలర్ అంటే బ్లూ కలర్. అట్లా ఓపెన్ చేయనిస్తాం మేము. ఓపెన్ చేయనియం ప్లీజ్ అట్లా చేయకు. ఓపెన్ పట్టుకో క్యారియర్ చూస్తే ఆగమైపోతావు. సో గాయస్ ఇదే ట్విస్ట్ అన్నమాట. కేటీఎం ఉంది కదా నా దగ్గర. ఇది ఆర్సీ నీకు ఇష్టమన్నావు కదా అట్లా స్పోర్ట్స్ బైక్ అని చెప్పి. కొంచెం ఎత్తుగా ఉండాలి ఇట్లా. ఎత్తుగా అదేంది ఇప్పుడు నువ్వు ట్రావెలింగ్ చేస్తా ఉంటావు కదా, నీ కోసం క్యారియర్ సెపరేట్ క్యారియర్ చూడ ఏందో చూడు. ఓపెన్ చేయి. దీరా అది షాక్ అయితే కాకు. సరే కాను ఫస్ట్ క్యారియర్. సరే కాను క్యారియర్ లే కాను క్యారియర్ అన్నావు.
క్యారియర్ దీంట్లో బట్టలు వేసుకొని సో గాయస్ ఈమెతో ఒక పెద్ద పని చేపిస్తున్నాం, మంచి పని చేపిస్తున్నాం కదా గాయస్ ఈమెతో ఇవన్నీ బటర్ మిల్క్ గాయస్, ఇవన్నీ బటర్ మిల్క్ పంపిస్తున్నాం ఈమెతో ఈరోజు. మంచి పని చేసావుగా బర్త్డే రోజు అయితే. ఇవన్నీ ఇంకొని ఉన్నాయి మన దగ్గర. దీంట్లో క్యారియర్ ఇది ట్రావెలింగ్ కి తీసుకోవాలి. మళ్ళా టాప్ బాక్స్ ఇది. టాప్ బాక్స్ టాప్ బాక్స్ ఏం పెడతారు? మొత్తం కేక్ మొత్తం గాయస్ చూడండి గాయస్. ఏం చేస్తున్నానా? ఏం చేస్తున్నావు? సో గాయస్ ఇప్పుడు ఎండలా కష్టపడతారు గాయస్, వాళ్ళకైతే ఇవి బటర్ మిల్క్ అయితే తీసుకున్నాం ఒక 5 ప్యాకెట్స్. అవి అయితే అందరికి డిస్ట్రిబ్యూట్ చేసాం, ఐరిస్ తోనే డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇట్లా కట్టి డిఫరెంట్ గా ఇమ్మకి ఇట్లనే ఇవ్వాలి గాయస్, ఎండలా తిప్పియాలి. బర్త్డే రోజు కూడా ఇటు ఎపిసోడ్ మీరైతే కానీ ఏం కాదు, ఇంకా హెల్మెట్ వేసుకో. ఈ బండిది ఐటమ్ చేలో డిస్ట్రిబ్యూట్ చేసాం గాయస్ ఇవన్నీ. అవును యాక్చువల్ చాలా మంది కష్టపడుతారు. అమ్మ ఎండ అయితే డేంజర్ ఉంది అనుకో, మంచి పనే కదా బటర్ మిల్క్ తీయడము రోడ్ మీద. ఇప్పుడు ఎట్లా చేస్తాను బటర్ మిల్క్ అనుకుంటా అమ్ముకొని రా. ఇవన్నీ పైసలు తీసుకోవాలా? పైసలు తీసుకోకు అన్న, అట్లా అమ్మాలి. ఏం కాదు పాపం అంటే ఇచ్చేద్దాం. ఇట్లా బటర్ మిల్క్ ఏం తాగుతారా? దామ అవుతుందా? దూపుంది కదా తాగు. అట్లనే ఇద్దాం నేను అంటున్నా. ఎగ్జాంపుల్ చెప్తా నేను, దూపు అవుతున్నా బటర్ మిల్క్ అవుతుంది. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఈ రోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. తాగొడతా. ఇంకో రెండు ఉన్నారా ఇచ్చేటోళ్ళు తాగేటోళ్ళు? సారీ మాకే ఇస్తే ఇందాక అసలు అయితేలే గాయస్ ఎట్లా పని చేస్తారు. చాలా చాలా ఎండ ఉంది, అందుకనే మేము. సో గాయస్ పబ్లిక్ చాలా మంది బయట ఎండలా కష్టపడుతుంటారు. జెప్టో బాయ్స్ అందరూ వాళ్ళకి ఎండలా చేయకండి గాయస్. హెల్మెట్ క్యాప్స్ పెట్టుకోండి, చెట్టు కింద వెయిట్ చేయండి సేపు. కానీ ఇట్లా మరి ఎండలు అయితే ఇంత ఎండలో కొంతమంది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అలా అయితే కొంచెం డిహైడ్రేట్ కానీ వాటర్ తీసుకోండి. ఇట్లా బటర్ మిల్క్ అనేది తాగండి. బాడీని కొంచెం మంచిగా తాగి కొంచెం చల్లనీళ్ళు అసలు తాగకండి. వద్దు చల్లనీళ్ళు తాగొద్దు ఈ ఎండకి. ఇట్లాంటి కూల్ బటర్ మిల్క్, లస్సీ. చలో ఇప్పుడు స్టార్ట్ చేసి బండి. సో గాయస్ బండి లేబట్నికి వస్తలేదు గాయస్. ఇమ్మకి ఇప్పుడు ఇట్లా చేస్తావు. లేపు నువ్వే లేపు. మళ్ళీ నన్ను ఆపు ఎట్లా లేపు, లోడ్ ఏం లేదు. ఈ బండి నువ్వే తీసుకొని నడపాలి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం గాయస్. ఇమ్మకి దమ్ దమ్ ఇట్లా మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ ఇస్తారు నీకు ఇక గిఫ్ట్. అయ్యా కొత్త బండి అంతా నేను ఖుషి అయిపోతున్నా. ఏం కాదు ఇచ్చినా లేదు, పెద్ద మనసు పెట్టుకోండి చాలు నాకు. అదే పిచ్చా వేడే బా మరి ఘోరం వేడి. నడు సో గైస్ నడుపుతాట ఈ బండి ఆర్సీ బండి ఫస్ట్ టైం నడపడం ఉంది. స్టార్ట్ చేసింది అలా ఒకటేసారి ఎక్కువ వేస్తే మనకు నడపడానికి రాదు గైస్. కొన్ని వేద్దాం మనం కార్లో పడవ కిందేం పడవు. అయితే నడు. సో గాయస్ ఆమె అయితే పోతుంది. మేమైతే కార్లో అయితే చల్లగా ఉన్నాం గాయస్. మేమైతే మంచిగా ఏసీ వేసుకున్నాం. అమ్మకి ఇప్పుడు పెద్ద టాస్క్ బర్త్డే రోజు కావాలని ఇట్లా వేసినాం అనమాట. రివెంజ్ మస్తు రివెంజ్ ఉంది మీ మీద. చేద్దాం గాయస్ చేద్దాం. పని చేద్దాం ఈరోజు. ఎండలు ఏసీలు ఉంటాయి కదా, డైలీ ఏసీలా, ఆఫీస్ ఏసీలా, ఇంట్లో ఏసీలా మంచిగా. నేను బయటకు రాని ఎండలా సాయంత్రం ఉంటే వీడియో ఉంటే సాయంత్రం పిలవండి అని చెప్పి అంటది అనమాట. మళ్ళీ సాయంత్రం స్టార్ట్ చేసినా మళ్ళీ ఆఫీస్ కాడ దింపాలి. ఎంత పెద్ద టాస్క్ చేస్తాను. అందుకే కావాలని చెప్పి తీసుకొచ్చినాం గాయస్ బర్త్డే అని చెప్పి. సో గాయస్ వీళ్ళకి ఇద్దాం గాయస్, వీళ్ళు పని చేస్తారు కదా. సో గాయస్ వీళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది గాయస్ ఐరిస్. ఏం కాదు 2-3 తీసుకున్నాక మస్తున్నాయి ఇంకా కార్లా. ఆమెకి అట్లా వేయించినమాట బండి మీద. ఆమెను తీసుకున్నాం. ఆమె బర్త్డే రోజు. ఎట్లుందా అంటే చల్లగా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నా. హ్యాపీ బర్త్డే మేడం. కొంచెం నీడకు చూసి చేయండి అంకుల్ ఎండకి. ఏం చేద్దాం. అంకుల్ ఇక 2 తీసుకొని రావచ్చు.
అరే 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 జెసి బ్యానకే ఇస్తున్నారు. అరే ఇగో ఓ మా ఏం పంచుతున్నావు? అరే పంచుమాలని వాడు వచ్చేస్తున్నా అందరు వచ్చకుండా చూడు రోలమే వాళ్ళకన్నా ఇచ్చేది అంటే అట్లా పోతుంటా బండి చేతిలో వస్తే అర్థం కుషా అలా ఇట్లా చూస్తారు ఎందుకు ఆపుతారు ఈడ ఏంది అని చెప్పి అరే అమ్ముతారు అనుకుని వద్దంటారు. సో గాయస్ మాకి టోపీ హెల్మెట్ అయితే మస్తు సెట్ అయిపోయింది. ఆ జాకెట్ వేసుకొచ్చింది గాయస్. ఇక మొత్తం బాయ్ లెక్కనే అనిపిస్తుంది, అమ్మాయి లెక్క అనిపిస్తలే అస్సలు. వీళ్ళు ఓలో ఏమి వచ్చి మా దగ్గర ఎందుకు ఆపుతుంది పరిశాన్ అవుతుంది వాళ్ళందరూ. వాళ్ళకేం అర్థమవుతలే మీ బటర్ మిల్క్ పంచుతుంది అని చెప్పి. చూసాం గాయస్ ఇంక ఓలో పంచుతుంది చూసాం మా. అగో డిహైడ్రేట్ అయిపోయింది. గైస్ ఫైనల్లీ సక్సెస్ఫుల్ టాస్క్ కంప్లీట్ చేసేసిన. ఇది ఎంకల్ పెట్టు కదా ప్లీజ్. నేను ఫుల్ తగ్గించుకున్నా. ఇది ఎంకల్ పెట్టు. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గుడ్. అమ్మా నా ముఖం చూస్తే నీకు అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ ఏదో. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఎంత ఎండోది తెలుసా? క్యాప్ పెట్టుకొని నేను హెల్మెట్ పెట్టుకున్నా అంత చెమట వస్తుంది నాకైతే. సరే నేను ఏమన్నా తెలుసా, ఇంకా కష్టపడతారు కదా నిజంగానే అందరూ. ఐస్ నీళ్లు తాగకుండా, ఐస్ గోళాలు తినకుండా, ఇట్లా బటర్ మిల్క్ లేకపోతే మ్యాంగోతో చేసిన జ్యూసెస్ ఉంటాయి చూడు, మనం చేసుకుంటాం కట్మిట్ డామ్సూర్ లాగా. ఆ జ్యూసెస్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. రాగి ఇంకా పెరుగు అంబలి అంటారు కదా, అది తాగండి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఒకవేళ ఈ ఎండ దెబ్బ తాకిందనుకో జ్వరాలు వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి, హెడేక్ వస్తుంది. మెయిన్ డెలివరీ బాయ్స్ చూసి వాళ్ళనే కాదు అందరు కష్టపడేటోళ్ళు బయట ఎవరైతే ఇట్లా ఉంటారు ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియర్ ఎయిర్ కి అయితే ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి ఎండ ఎంత ఉందంటే ఇంత కూడా చల్లగాలి లేదు అసలుకి. నీళ్ళు ఎంత తాగుతూనే బాటిల్ అయిపోతున్నాయి నీళ్ళు, కానీ అంత ఎండ ఉంది. చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో నా బర్త్డే కదా, వాళ్ళందరికీ ఏదైనా మంచి చేసాము, సంథింగ్ డిఫరెంట్ అనుకున్నా. ఫైనల్లీ అందరికి ఏదో ఒకటి సంథింగ్ యూస్ఫుల్ అని కాదు, కాకపోతే సంథింగ్ హెల్ప్ఫుల్. ఇట్లా ఎండలా చాలా మంది వాళ్ళ గురించి పట్టించుకోరు, స్పెషల్లీ డెలివరీ బాయ్స్, లేకపోతే ఎవరైతే ఇట్లా కష్టాల నుండి కష్టపడుతుర్రో, ఎవరికైతే పైసలు అవసరాలు ఉన్నాయి వాళ్ళకి ఏ జాబ్ దొరికినా చేసామని చెప్పి ఉంటారు చూడు, అట్లాంటి మన డెలివరీ బాయ్స్ ఉండని ఎవరైనా ఉండని వాళ్ళ గురించి ఆలోచించారనమాట. తినరు చక్కగా, ఫ్యామిలీ ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉండదు, బేసిక్ హ్యూమన్ కి కావాల్సిన ఎసెన్స్ వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి సో వాళ్ళ కోసం ఇట్లా ఆలోచించి వాటర్, బటర్ మిల్క్ వంచిన నేను ఈసారి నా బర్త్డేకి నన్ను విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అందరికి. చాలా మంది నన్ను మెన్షన్ చేసి, నేను అందరికి రీమెన్షన్ చేయలేకపోయినా కానీ అందరికి రిప్లై ఇచ్చిన. నేను మోస్ట్ నా వాళ్ళు ఎంత వీలైందో నేను అంత చేసిన. నేను జాబ్ చేసుకుంటా కూడా నేను టైం తీసి అందరికి రిప్లై ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇట్లనే మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఫర్ ఎవర్. మీ సపోర్ట్ మాకు అవసరం కాబట్టి. ఇంకా చాలా మీ బ్లెస్సింగ్స్ అంటే మీరు కమెంట్ సెక్షన్ లో పోయి ఏం చేయాలా, నెక్స్ట్ వీడియో ఎట్లుండే అని మీరు
చూసిన తర్వాత ఏం చేయాలని చెప్పి మీరు చూసిన తర్వాత కమెంట్ చేస్తే నేను అన్ని కమెంట్స్ చదువుతున్నా, కానీ నేను అనుకుంటున్నా ఇంకేం చేసి నేను వీళ్ళకి బెస్ట్ చేయాలని చెప్పి. సో గైస్ మీరు ఇప్పుడైతే వీడియో చూస్తారు, చూసిన తర్వాత మీకు ఇంకేమైనా థాట్స్ ఐడియాస్ అట్లా వస్తే మీరు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయొచ్చు. మేము అన్ని చదివి ఏదైతే బెస్ట్ ఏదైతే యూజబుల్ అనిపించిందో అవన్నీ తప్పకుండా చేస్తామన్నమాట. సో ఇంకా మీరు చాలా 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 సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా.